హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సిడిఏసి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ నుండి మనకు బెంగళూరు వేరియస్ పొజిషన్ నుండి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 1 జూన్ నుండి 20 జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ పొజిషన్ పోస్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు ఇక్కడ సిడిఎసి బెంగళూరు సంబంధించిన అప్లికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు జాబ్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇక్కడ హార్డ్వేర్, ఇక్కడ డొమైన్ నేమ్స్ ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారన్నమాట డొమైన్స్ అనేది. తర్వాత నేమ్ ఆఫ్, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే, తర్వాత లొకేషన్ బెంగళూరు, తర్వాత వ్యూ డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం ఉంటున్నారో ఆ యొక్క పోస్ట్ను చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే ప్రతి పోస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడ సైడ్కి అనేది ఉన్నాయన్నమాట. వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే ప్రాజెక్ట్ అసోసియేట్ హార్డ్వేర్ వచ్చేసి 50 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత దీనికి వచ్చేసి ఇక్కడ మనకు లొకేషన్ బెంగళూరు అయితే ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ అని దీంట్లో అయితే దీనికైతే ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు ఇది అవసరం లేకపోతే మీరు వేరే పోస్ట్ అయితే దీంట్లో అయితే మీరు బ్యాక్ అయితే ఇచ్చేసి మీరు మీకు సంబంధించిన వేరే పోస్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రాజెక్ట్ అసోసియేట్. తర్వాత మనకు మీరు ఏ పోస్ట్కి అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటారో దాని మీద వ్యూ అండ్ డీటెయిల్స్ అప్లై మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే అప్లై ఆప్షన్ అయితే మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా అయితే ఉంటుంది. ఒకవేళ ఈ పోస్ట్ మీకు వేరే పోస్ట్ అయితే చూడాలనుకుంటే బ్యాక్ వచ్చేసి వేరే పోస్ట్ కూడా దీనికైతే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు అవైలబుల్గా అయితే వచ్చేస్తాయి మళ్ళీ అనేది. తర్వాత ప్రాజెక్ట్ ఇక్కడ సపోర్ట్ స్టాఫ్ వచ్చేసి మళ్ళీ దీనికి అప్లై చేయాలనుకుంటే వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ డిగ్రీ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఇచ్చారు. సో మీరు ఇక్కడ మనకు శాలరీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి, లేదా మనం ఇక్కడ కింద అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసినా పర్వాలైతే లేదు. సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే మనకు అప్లై ఆప్షన్ అవుపడుతుంది. అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మనకు సంబంధించిన పొజిషన్ అప్లై అనేది మనం ఏది మీద అయితే అప్లై చేసినామో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పోస్ట్ నేమ్ అనమాట, పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రెఫరెన్స్, ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రిఫరెన్స్ లొకేషన్. సో మీకు ఇక్కడ బెంగళూరు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ అదర్స్ లొకేషన్ ఇక్కడ ఉంటే మీరు ఎస్ అయితే చేయండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత ఇక్కడ టైటిల్ అయితే మీరు మిస్టరా మిస్సెస్ ఇచ్చేసేయండి. మీ యొక్క అప్లికెంట్స్ ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, ఫుల్ నేమ్, మదర్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. మీరు జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసేయండి, సింగిల్ మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. నేషనల్ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కేటగిరీ, సో మీరు జెండర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మనం దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇయర్ అయితే చూపెడుతుంది. ఇయర్ మీద క్లిక్ చేస్తే మనకు మీకు ఏ ఇయర్ అయితే కావాలో ఇక్కడ సైడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇయర్ అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది. ఇయర్, తర్వాత మంత్, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత ల్యాండ్ అండ్ నెంబర్ ఉంటే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది 50 KB వరకు అయితే జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క స్టైల్ అయితే అప్లోడ్ చేసేసండి 50 KB వరకు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్లో మీరు గౌట్ ఎంప్లాయీ కానీ ఉంటే వేసేయండి, ఎక్సర్స్ మ్యాన్ కానీ ఉంటే ఇక్కడ వేసేయండి. తర్వాత ఇక్కడ సిడిఎస్సి ఉంటే మీరు వేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. సిటీ నేమ్, ఇక్కడ కంట్రీ అయితే మీరు మీకు సంబంధించిన ఇండియా అయితే ఉంటుంది కాబట్టి మనకు ఇండియా అయితే వచ్చేస్తుంది. మనకు స్టేట్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క స్టేట్ దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత దీంట్లో మెన్షన్ చేసిన తర్వాత సేమ్ ఉంటే సేమ్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత సేవ్ అండ్ ఇక్కడ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేసేయండి మీరైతే. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ డొమైన్, ఇక్కడ డొమైన్స్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో లేదా మీకు అన్ని కావాలంటే ఆల్ సెలెక్ట్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేసేయచ్చు అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ నేమ్ ఇచ్చేసండి. స్పెషలైజేషన్, సో మీరు ఎనీ డిసిప్లిన్ కాబట్టి ఇచ్చేసేయండి. యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసండి. పాసింగ్ డేట్ ఇక్కడ మంత్ అనేది దీంట్లో ఇయర్ మంత్ డేట్ అయితే ఇచ్చేసేయండి. పర్సంటేజ్ మీకు ఎన్ని వచ్చినాయో గ్రాడ్యుయేషన్ డిగ్రీలో అదైతే పర్సంటేజ్ ఇచ్చేసండి. ర్యాంక్
ఇక్కడ స్టేట్ మనకు డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అది అయిపోయిన తర్వాత ఇక్కడ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే మీ యొక్క క్వాలిఫికేషన్ నేమ్, స్పెషలైజేషన్, యూనివర్సిటీ, తర్వాత నేము, తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్, తర్వాత పర్సంటేజ్, ఇక్కడ డిస్ట్రిక్ట్ ర్యాంక్ అనేది దీంట్లో మెన్షన్ అయితే చేసేయచ్చు. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పేపర్ పబ్లికేషన్ ఇక్కడ 50 వాట్స్ ఏమైనా ఉంటే ఇది ఇచ్చేసేయండి. సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్యాండిడేట్స్ సంబంధించి ఇచ్చేసేయండి, లేకపోతే ఫిక్స్డ్గా ఎన్ని అయితే ఇచ్చేసండి అనమాట సంబంధించింది లేకపోతే. సో ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు 5 క్యారెక్టర్ అడిగితే మీరు 0 అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేసేయండి. క్వాలిఫికేషన్ సేవ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది, క్రోనాలజికల్ ఆర్డర్ అయితే చేయాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్, డెస్టినేషన్ గ్రేడ్, ఇక్కడ సిటీపీ, ఎల్పిఏ, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసి అది చేసి రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చేసేయండి. మీరు ఏ జాబ్ పైన అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుని అది చేసేయండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దీంట్లో ఇక్కడ కరెక్ట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ప్రీవియస్ ఎంప్లాయీ ఉంటే మీరు ఆర్గనైజేషన్ ఇక్కడ గ్రేడ్, ఇక్కడ ఎల్పిఏ, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చేసి ఇంకా వేరే యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత మనకు టోటల్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ మనకు ఇక్కడైతే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మీకు సంబంధించినది మేజర్ ఏరియా, ఇక్కడ మనకు ఎక్స్పర్ట్స్ సంబంధించిన టెక్నాలజీ స్కిల్స్ ఏమైనా ఉంటే దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ మనకు సపరేట్ ఇక్కడ ఎక్స్పర్టీస్ విత్ కామా సంబంధించినది మనకు దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీరు సపరేట్ ఇక్కడ కామా సంబంధించినది ఇక్కడ ఇచ్చారనమాట. ఇచ్చేసి యాడ్ ఉంటే యాడ్ మీద క్లిక్ చేసేసండి, లేదా మీరు డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేవచ్చు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో చేసిన తర్వాత మనకు రెఫరెన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడైతే మీ యొక్క 2 రెఫరెన్స్ పర్సన్స్ ఇక్కడ హై సోషల్ ఇక్కడ స్ట్రక్చర్ సంబంధించిన వాళ్ళ రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క నేము, ఆక్యుపేషన్, తర్వాత అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. సెకండ్ ప్రిఫరెన్స్ నెంబర్ అయితే వాళ్ళ యొక్క పర్సన్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడైతే కన్వర్ట్ అప్లికేషన్ ఫామ్ సపోర్ట్ అప్లికేషన్ సంబంధించిన దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత యాక్సెప్ట్ అగ్రీ అయితే చేసేసి సేవ్ అండ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా అనేది ఇక్కడ రెఫరెన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు ప్రివ్యూ ఆప్షన్ అయితే వస్తుంది. మనం ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ కంపల్సరీ అయితే మీరు అప్లోడ్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకవేళ ఏమైనా చూడాలనుకుంటే ప్రీవియస్ లేదా ఎడిట్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఐడి అండ్ ఇక్కడ మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈమెయిల్ ఐడి మీద వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకు కావాల్సింది కన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడైతే దీనికైతే అప్లికేషన్ ప్రింట్ అయితే ఉండదు. మీరు ఇక్కడ కావాలంటే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ ప్రింట్ రాదు అనమాట. ఇక్కడ మనకు యూ కెన్ వ్యూ అండ్ ప్రింట్ రెజ్యూమ్ ఇక్కడ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ రెఫరెన్స్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు సిడిఏసి సంబంధించిన ఇక్కడైతే మనకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఇక్కడ ఆన్లైన్ ఫామ్ సంబంధించిన అప్లై అయితే ఈ విధంగా చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.